హలో గైస్, భయపడకండి. ఇది ఆల్రెడీ చనిపోయింది. యాక్చువల్గా ఇది జెర్రిపోతు అంటారు కదా, నాన్ వెనమస్ అనమాట. అంటే విషం లేని పాము. ఏం భయం లేదు. యాక్చువల్గా చేత్తో కూడా పట్టుకోవచ్చు. కానీ నేను ఇది ఆల్రెడీ ఎలా చనిపోయిందంటే దీన్ని ఎవరూ కొట్టి చంపలేదండి. ఇది ఎలకలను పట్టుకోవడానికి ఇక్కడ గడ్డివాము కనిపిస్తుంది కదా, పాత గడ్డివాము. ఆ బెజ్జాల్లోకి దూరేసి లోపలికి బొరియల్లోకి బయటికి రాలేక ఈ బొరియ కనిపిస్తుంది చూసారా, ఈ బొరియలో ఇరుక్కుపోయిందనమాట. నేను దీని హెడ్ ఇలా కొంచెం కనపడుతుంది బయటికి ఆ బొరియలో నుంచి. ఏంటా అని చెప్పి చనిపోయిందా అని చెప్పి కర్రతో తీస్తుంటే చనిపోయింది అప్పటికే. నేను ఇంకా ఇలా పట్టుకొని బయటకు తీశాను. దీని హైట్ చూసారా, దగ్గర నా భుజాల వరకు ఉందంటే 5 అడుగులు, 4.5 నుంచి 5 అడుగులు ఈజీగా ఉంటుంది. ఇదండి జెర్రిపోతు. ఇది డేంజరస్ అయితే కాదు, ఇది కరిచినా కూడా మనకి ఏం కాదనమాట. సింపుల్గా ఏదో ఒక చీమ కుట్టినట్టేనమాట, అంతకన్నా డేంజర్ ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇది నాన్ వెనమసా అని చెప్పి డిఫరెన్స్ చాలామందికి తెలియదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీనికి యానస్ అంటాం కదా, రెక్టమ్ అంటాం కదా, ఇది ఒకటి రెప్టైల్కి ఇది యానస్ అనమాట. మీకు ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ వచ్చేసి యానస్ అంటే దీని యొక్క మలం వచ్చే ద్వారం అనమాట. అక్కడ నుంచి అక్కడ వరకు స్కేల్స్ అన్నీ కూడా రిబ్బన్స్ లాగా ఉంటాయి. అక్కడ నుంచి డబల్ లేయర్ ఉంటుంది అనమాట. ఇటొకటి జిగ్జాగ్ మేనర్లో స్కేల్స్ అనేవి అరేంజ్ అయ్యంటే మీరు దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. క్లియర్గా చూస్తే అదే తాచుపాము పొడ ఉంటాయి కదండి, మన గుమ్మడిత్తుల పొడ అంటారు. అలాంటి వెనమస్ స్నేక్స్ ఏంటంటే సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉందో ఈ రెక్టమ్ తర్వాత కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది అనమాట. అంటే అలా ఉంటే మాత్రం కన్ఫామ్గా వెనమస్. అది ఎప్పుడైతే విషపూరితమైన పాము అని తెలిసిందో మీరు వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాలి. నాటు వైద్యాలు ఏవి కూడా నమ్మొద్దు. మీకు నమ్మకం ఉంటే వెంటనే చేయించుకోండి. అదేవిధంగా దానికన్నా ఫాస్ట్గా మెడికల్ స్టోర్కి కానీ లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ త్వరగా వెళ్ళి దానికి సంబంధించినటువంటి టీకా అనేది వేయించుకోండి.